హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వీడియోలో రూమ్ హీటర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. మనకి ఇప్పుడు వింటర్ అయితే నడుస్తుంది కదా, సో చాలా చలిగా అయితే ఉంటుంది. సో రూమ్ని హీట్ చేయడం కోసం నేను ఈ రూమ్ హీటర్ని అయితే అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను. ఇది అరౌండ్ 1098 రూపీస్కి అయితే అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు దీని అన్బాక్సింగ్ వీడియో చేద్దాము అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇందులో ఏమేమి మోడ్స్ ఉన్నాయనేది కంప్లీట్గా మీకు అయితే చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇదే మనకి రూమ్ హీటర్ అయితే ఇది ఆర్పెట్ బ్రాండ్. ఇది మనకి అరౌండ్ 1100 రూపాయలు అయితే మనకి ఇది అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో మనకి బాక్స్ చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో దీని మీద కొన్ని మోడ్స్ అయితే మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 2 హీట్ సెట్టింగ్స్ నాబ్ అని అయితే వస్తుంది అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్ గా కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అంట. సో ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను. అండ్ చూస్తే ఇక్కడ మీకు సేఫ్టీ మెటల్ గ్రిల్ అయితే అంటున్నారు. అంటే మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది సేఫ్టీ మెటల్ గ్రిల్ అనమాట. అంటే మీకు హీట్ మీరు పొరపాటున చేపెట్టినప్పుడు మీకు తగలకుండా సేఫ్టీ మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ 2000 వాట్స్ పవర్తో అయితే వస్తుంది అనమాట. అంత హీట్ని జనరేట్ అయితే చేస్తుంది ఇది మనకి వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూస్తే ఆర్పెట్ వాళ్ళ కంపెనీ క్యూఆర్ కోడ్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మీరు వాళ్ళ సర్వీస్ని అయితే అందుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఆర్పెట్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రూమ్ హీటర్ ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ అయితే మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు కంప్లీట్గా అవే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్లో చూసుకున్న కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు, ఇక్కడ మీరు అయితే చూడొచ్చు. సో ఇందులో కూడా మనకి చూస్తే థర్మల్ కట్ ఆఫ్ యాడెడ్ సేఫ్టీ అంటున్నారు, 2 హీట్ సెట్టింగ్స్ అంటున్నారు. అంటే 1000 వాట్స్ పవర్లో పెట్టుకోవచ్చు, మీరు 2000 వాట్స్ హీట్ సెట్టింగ్లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ కెన్ యూజ్ యాజ్ ఫ్యాన్ అంటున్నారు. అండ్ సేఫ్టీ మెటల్ గ్రిల్ అంటున్నారు. అండ్ కూల్ టచ్ బాడీ అంటున్నారు. 100% ప్యూర్ కాపర్ వైర్ అని అంటున్నారు. అండ్ ఇది ఐఎస్ఐ మార్క్తో కూడా అయితే వస్తుంది అనమాట. అంటే మీకు ఐఎస్ఐ సర్టిఫైడ్తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే 1 year వారంటీ ఓవర్ ఇండియా అంటున్నారు. ఇండియాలో మీరు ఎక్కడ చూసినా కూడా మీకు 1 year వారంటీ అయితే వర్తిస్తుంది. సో దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. సో అన్బాక్స్ చేయడానికి సింపుల్గా మీకు ఇక్కడ ఒక ప్లాస్టిక్ సీల్ అయితే ఉంది. సో అక్కడి నుంచి మీరు అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి ప్రోడక్ట్ వచ్చేసరికి ఇంక బాక్స్లో చూసుకుంటే మనకి ఇంకేం లేవు. ఇక్కడ మనకి ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకి ప్రోడక్ట్ అయితే. అండ్ ఇది మొత్తం ఒక కవర్లో అయితే ప్యాకింగ్ వచ్చింది. అండ్ ఇది ఒక నాన్ డిటాచబుల్ పవర్ కేబుల్తో అయితే వస్తుంది అనమాట. అంటే ఇది మనం తీయలేము. సో ఇది నాన్ డిటాచబుల్ పవర్ కేబుల్. మనకి పవర్ కేబుల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇందులో చూసుకునే కంటెంట్స్ అయితే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు. సో ఇది చదువుకోవచ్చు, మీరు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా మీరు అయితే డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇందులో క్లియర్గా మీకు మెన్షన్ అయితే చేశారు, మీకు ఇది కావాలంటే చదువుకోండి. సో ఇది మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇది. అండ్ మనకి రూమ్ హీటర్ అయితే ఈ రెండు అయితే మనకి వస్తున్నాయి అనమాట. సో ఇది మీరు చూడొచ్చు రూమ్ హీటర్ అయితే. సో ఇదే మనకి రూమ్ హీటర్ అయితే. సో బిల్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. సో మొత్తం హార్డ్ ప్లాస్టిక్ తో అయితే బిల్ అయితే చేశారనమాట. మొత్తం హార్డ్ ప్లాస్టిక్ మనకి ఇది చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫ్రంట్ సైడ్ మెటల్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఒక మెటల్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మెటల్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు పొరపాటునే ఇక్కడ ఫింగర్స్ పెట్టినా కూడా మీకు ఆ హీట్ గ్రిల్స్ అయితే ఏమున్నాయో అవి టచ్ అవ్వకుండా ఇక్కడ మీకు మెటల్ ఇది మెటల్ అయితే కాదు, ఇది కూడా ప్లాస్టికే. సో వీళ్ళు మెటల్ అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఫ్యాన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీకు వెంటిలేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని మీరు ఫ్యాన్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ రూమ్ హీటర్గా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మొత్తం చాలా స్మూత్ ఫినిష్ అయితే ఉందన్నమాట. అంటే మీకు ఎక్కడ రఫ్ ఫినిష్ అయితే ఏం లేదు, మొత్తం స్మూత్ ఫినిష్తో అయితే మనకి ఇది అయితే వస్తుంది. సో మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నాబ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు నాబ్ అయితే కనిపిస్తుంది. సో ఈ నాబ్లో మీకు 3 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు 2000 వాట్ సెట్టింగ్ లో అయితే ఉంది. సో మీరు ఈ నాబ్ని ట్విస్ట్ చేస్తే మీకు 1000 వాట్ సెట్టింగ్ లోకి వెళ్తుంది. అండ్ ఇంకొకసారి ట్విస్ట్ చేస్తే మీకు ఫ్యాన్ సెట్టింగ్స్ లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఇలా మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో 3 సెట్టింగ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో వచ్చేసి. సో
ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే మీకు కింద కూడా మీకు వెంటిలేషన్ అయితే ఉంది. ఇక్కడి నుంచి కూడా మీకు వెంటిలేషన్ అయితే వస్తూ ఉంటుందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు రబ్బర్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. మీకు స్టాండ్ చేయడానికి చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ ఇదిగో ఇదే మనకి నాన్ డిటాచబుల్ పవర్ సప్లై కేబుల్ అయితే. ఇది మనకి పవర్ సప్లై కేబుల్. సో, దీన్ని యూజ్ చేసి మీరు దీనికి పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పవర్ అయితే ఇస్తాను దీనికి. సో, ఇప్పుడు నేను ఇది చూడొచ్చు. ఇక్కడ మీకు నేను కేబుల్ పవర్ ప్లగ్ అయితే కనెక్ట్ చేశాను. ఇది నార్మల్‌గా మనం ఇంట్లో యూజ్ చేసే పవర్ ప్లగ్స్‌లో అయితే సరిపోదు. మీకు ఏవైతే ఫ్రిడ్జెస్‌కి పెద్ద సైజు పవర్ సప్లైస్ అయితే ఉంటాయి కదా! సో, ఆ పవర్ సప్లైస్‌లోనే మీకు ఈ ప్లగ్ అయితే సరిపోతుందనమాట. సో, అదొకటి మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో, అందులోనే మీకు అయితే సెట్ అవుతుంది. నార్మల్‌గా మీరు యూజ్ చేసే ఛార్జింగ్స్‌కి, మీరు మొబైల్స్‌కి ఛార్జింగ్ పెట్టడానికి యూజ్ చేసే పవర్ సప్లైస్ అయితే మీకు ఆ ప్లగ్స్ అయితే మీకు సరిపోవు. ఇది కొద్దిగా పెద్ద సైజ్ పవర్ ప్లగ్ అయితే ఉండాల్సి ఉంటుందనమాట. సో, ఇది మీరు పెట్టాలంటే. సో, నేనైతే అడ్జస్ట్ చేశాను. సో, అడ్జస్ట్ చేసిన తర్వాత మీకు మీరు దీన్నైతే ఈ విధంగా ప్లేస్ అయితే చేసుకోవచ్చు. సో, ప్లేస్ చేసుకున్న తర్వాత మీరు వన్స్ పవర్ సప్లై అయితే ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మోడ్స్ అయితే ఉంటాయి. సో, మీకు మోడ్స్‌లో ఫస్ట్ మోడ్ వచ్చేసరికి ఫ్యాన్ మోడ్ అని చెప్పుకోవచ్చు. సో, ఫస్ట్ మీరు ఫ్యాన్ మోడ్ ఆన్ చేయగానే ఇక్కడ మీకు చూస్తే ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంటుంది. సో, అండ్ ముందు నుంచి కూడా మీకు ఎయిర్ అయితే వస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఫీల్ అవ్వలేకపోవచ్చు. బట్ సౌండ్ అయితే వినొచ్చు. మీకు సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది. సో, దీన్ని మీరు ఎయిర్ కూలర్‌లా అని చెప్పుకోలేము. బట్ కూల్ ఎయిర్ అయితే వస్తుందనమాట. సో, ఫస్ట్ మీరు సింపుల్‌గా ఒక ఫ్యాన్ మోడ్‌లో అయితే యూజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి 1000 వాట్ హీట్ మోడ్ అని చెప్పుకోవచ్చు. అంటే మీకు హాట్ ఎయిర్ అయితే వస్తుంది. సో, ఇక్కడ మీరు చూస్తే నాకు హాట్ ఎయిర్ అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో, నేను వెంటనే ఆపేస్తాను. హాట్‌గా అయితే వస్తుందనమాట. సో, ఎయిర్ వచ్చేసరికి చాలా హాట్‌గా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2000 వాట్ అయితే ఉంది. సో, అది మీరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. సో, ఇప్పుడు దీన్ని అయితే నేను ఆఫ్ చేసేస్తాను. సో, ఎందుకంటే ఎదురుగా కెమెరా అయితే ఉంది. కెమెరా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఆ హీట్‌కైతే. సో, కంప్లీట్‌గా వితిన్ ఫాస్ట్ సెకండ్స్‌లో మీకు హీట్ అయితే బయటకు అయితే వస్తుందనమాట. సో, నేను ట్రై చేస్తాను. సో, ట్రై చేసి సో, ఇది మీకు చాలా బెటర్‌గా అయితే యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రూమ్‌లో అప్పుడప్పుడు వింటర్ టైంలో మీకు చాలా కోల్డ్ అయితే వస్తుంది. సో, ఇది మీరు ఏం చేస్తారంటే సింపుల్‌గా మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో, ఎక్కడైనా కార్నర్‌లో పెట్టేసేయండి. సో, కార్నర్‌లో పెట్టేసి 1000 వాట్ పవర్ సప్లైలో పెట్టి 1000 వాట్ మోడ్‌లో పెట్టి అంటే సింగిల్ హీట్ మోడ్ అనమాట. అది డ్యూయల్ హీట్ మోడ్ అనరు. సింగిల్ హీట్ మోడ్ అంటారు. సో, సింగిల్ హీట్ మోడ్‌లో పెట్టేసి మీరు ఒక కార్నర్‌లో పెట్టేసి ఎవరికీ అందనంత కార్నర్‌లో పెట్టేస్తే సరిపోతుంది. సో, సరిపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మీకు వేస్తే చాలు. మీకు హీట్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ వింటర్ టైంలో మీకు రూమ్‌ని హీట్ అయితే చేస్తుందనమాట. అంటే కూల్‌గా కాకుండా హీట్‌గా అయితే ఉంచుతుంది. మీకు చలి రూమ్ అనేసి కొద్దిగా వెచ్చగా అయితే రూమ్ అయితే ఉంటదనమాట. సో, ఇలాంటి రూమ్ హీటర్స్ వింటర్‌లో మీకు కంపల్సరీగా యూజ్ అయితే అవుతాయి. సో, ఇది కంప్లీట్‌గా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్‌లో మరిన్ని రాబోతున్నాయి. మంచి గ్యాడ్జెట్స్ అయితే మన ఛానల్‌లో అన్బాక్స్ అయితే చేస్తాము. సో, ఇది కంప్లీట్‌గా ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.